ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గీత కార్మికులకు బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉన్నది. బడ్జెట్లో గీత కార్మికులు ఎంతోమంది 33 జిల్లాల్లో తన ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. వివిధ తాటి ఈత వనరులు కూడా ఇళ్ల ప్లాట్లకు పోయి చాలా వరకు నష్టపోతున్నారు. వారి అభివృద్ధికి, వారి గీత కార్మికుల మనుగడకు ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాలకు వినతి పత్రాలు నుంచి మేము అందరం కూడా వారికి ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాం. బడ్జెట్లో కనీసం ఒక 500 కోట్లు ఇస్తే బాగుండేది, కానీ మాకు తక్కువ బడ్జెట్లో నీరు గార్చినాం. ప్రతి ఒక్క జిల్లాకు మినిమం ఒక 150 కోట్లు ఉత్పత్తులు, తాటీత వనరులు పెంచడం కానీ, భూములు కేటాయించడం కానీ, వాళ్ళకు ఉచితంగా ప్రాణాలు పోకుండా ఉచితంగా మోకు ముస్తాలు కూడా గత ముఖ్యమంత్రి గారు 15 రోజుల క్రితం కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. తాటి నీర ఉత్పత్తికి, నీర అభివృద్ధికి, పరిశ్రమలకు, ప్రతి జిల్లాకు డెవలప్మెంట్కు కనీసం ఒక 500 కోట్లైనా బడ్జెట్లో కేటాయిస్తే బాగుండేది. నిన్న బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నది. కావున డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ గారు మరి ఒకసారి ఆలోచించి మరి గీత కార్మికులకు వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట చేస్తుందని, బడ్జెట్లో ఒక 500 కోట్లు పెంచాలని, మళ్ళీ పునరుపరిశీలించి బడ్జెట్ను పెంచి కేటాయించాలని. నా పేరు పంతంగి వీరస్వామి, జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి నా పేరు.